తెలంగాణ ఎక్స్ప్రెస్ అప్డేట్స్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం కోలం గిరిజనుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లను గుత్తేదారులు నాసిరకంగా నిర్మిస్తున్నారంటూ లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లా కొటారి గ్రామ పంచాయతీలో పైలట్ ప్రాజెక్ట్ కింద సుమిత్ర అనే మహిళకి ఇందిరమ్మ ఇళ్లు మంజూరైంది. నిర్మాణం కోసం ఆ ఇంటిని గుత్తేదారులకు అప్పచెప్పగా నాణ్యత పాటించకుండా నిర్మాణ పనులు చేస్తున్నారని బాధిత మహిళ భర్త తెలిపాడు. అధికారుల పర్యవేక్షణ లోపం వలన ఈ సమస్యలు తలెత్తుతున్నాయంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర్ మండలంలో తొలి దశ నామినేషన్లు వేస్తున్నారు అభ్యర్థులు. ఈ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్స్ తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ 3వ తేదీ వరకు గడువు ఉంటుందని స్పష్టం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే బీసీ వర్గానికి తీవ్ర నష్టం కలిగిందని జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ ప్రభుగౌడ్ ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా బీసీ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలో జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు అమలు కాలేదన్నారు. అర్హులైన బీసీ వర్గాల ప్రజలకు అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కలెక్టర్ స్పందించి రిజర్వేషన్ అవకతవకలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆసిఫాబాద్ జిల్లా గోలేటి గ్రామ పంచాయతీలో దొంగలు తమ తెలివిని ప్రదర్శించారు. బంగారానికి మెరుగులు పెడతామని ఓ మహిళను నమ్మించి 3 తులాలకు పైగా బంగారాన్ని దోచుకెళ్లారు. దీంతో ఆందోళన చెందిన బాధితురాలు పోలీసులకు సమాచారం ఇవ్వగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి జాతీయ రహదారిపై ఉన్న తమ్మిలేరు బ్రిడ్జ్ పై నుంచి ఒక లారీ కాలువలో పడిపోయింది. మొక్కజొన్న లోడుతో వెళుతున్న లారీ ఆ సమయంలో డ్రైవర్ మద్యం మత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనలో లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. జగిత్యాల జిల్లాలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్లను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ధర్మపురి మండలం ఆరేపల్లి గోదావరి నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న టిప్పర్లను స్థానిక పోలీస్ స్టేషన్ తరలించారు. అనుమతి లేకుండా ఇసుక రవాణా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.